అంటే 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది పర్చేజ్ చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ బ్యాంక్ వారితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆ 4 బ్రాంచ్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ సింహాచలం, స్టేట్ బ్యాంక్ సింహాచలం, అదేవిధంగా అక్కయ్యపాలెం, అలాగే బిర్లా జంక్షన్, ఈ 4 బ్రాంచ్ల ద్వారా టికెట్స్ అనేవి లభ్యంగా ఉంటాయి. భక్తులందరూ కూడా దీనికి సంబంధించి టికెట్లు తీసుకునవలసిందిగా తెలియజేయడం అయింది. అయితే దీనికి ఏవైతే మనం ఇప్పుడు అనుకున్నాం ఈ వివరాలన్నీ కూడా నిన్న రాత్రే ప్రెస్ నోట్ ద్వారా అందరికీ తెలియజేయడం అయింది. ఇప్పటికే చాలా పేపర్లలో ప్రెస్ ద్వారా రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం అనేది జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసింది ఏంటంటే, దయచేసి దళారులను నమ్మకండి. టికెట్స్ అనేది 2 మార్గాల ద్వారా మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఒకటి ఆన్లైన్ టికెట్, లేదా 2 బ్యాంకుల ద్వారా ఇచ్చే టికెట్. ఈ రెండింటి ద్వారా కాకుండా 3వ వ్యక్తి ఏ ఒక్కరిచ్చినా దయచేసి తీసుకోవద్దు. ఇప్పటికే మా నోటీస్కి వచ్చింది, కొంతమంది దళారులు కొంతమంది ఫేక్ టికెట్లు, ఫేక్ డూప్లికేట్ టికెట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని కింద సంవత్సరం ఇటువంటి చాలా సార్లు వార్తలు రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, దయచేసి ఇటువంటి వార్తలు నమ్మద్దు, పుకార్లు నమ్మద్దు. ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారన్న విషయాన్ని కూడా ఎక్కడా వచ్చినా దయచేసి నమ్మద్దు. ఈ విధంగా ఎవరైతే అమ్మాలని ప్రయత్నించారో ఇప్పటికే పోలీస్ శాఖ నిఘా పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు ఎవరా అమ్మడానికి ప్రయత్నించా వాళ్ళ మీద కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమ్మిన వాళ్ళ మాత్రమే కాదు, కొన్న వాళ్ళు కూడా దీనికి బాధ్యులే. ఎందుకంటే 2 సోర్సెస్ ద్వారా మేము ఇస్తున్నాం. ఒకటి ఆన్లైన్, 2 బ్యాంక్స్. వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అంటే దయచేసి తప్పనిసరిగా అనుమానించాల్సిందే. అటువంటి ఫేక్ టికెట్స్ దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దని భక్తులకి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.